హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నేనైతే నా యూపీఎస్సీ 2026కి సంబంధించినటువంటి డే 1 జర్నీని అయితే స్టార్ట్ చేశాను. రీసెంట్గానే మనకు యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. అందులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు జనవరిలో అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకు ఒక 7 మంత్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే యూపీఎస్సీకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ మనకు ఆగస్ట్లో ఉంది. దీనికి సంబంధించి మనకైతే 13 మంత్స్ అయితే ఉండడం జరిగింది. అందుకని చెప్పి నేనైతే నా ప్రిపరేషన్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత నేనైతే కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళాను. ఎందుకంటే అంత కష్టపడి రాసినా కూడా మార్క్స్ అయితే అంత ఎక్కువగా అయితే వాళ్ళైతే ఇవ్వలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్గా ఉన్నప్పటికీ మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మరియు యూపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 ఎలాగో వారైతే ఈ 2-3 మంత్స్లో అయితే నోటిఫికేషన్ ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే నా ప్రిపరేషన్ని బూస్టప్ అయితే చేశాను. అందుకోసం మెయిన్గా చాలా గ్యాప్ వచ్చిన సందర్భంగా నేనైతే కరెంట్ అఫైర్స్ అయితే నా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మన ఛానల్లో కూడా మనం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ అఫైర్స్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. మార్నింగే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే నేను ఒక నోట్ రూపంలో అయితే రాసుకున్నాను. ఎవరైతే జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళైతే మెయిన్గా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద అయితే ఫోకస్ పెట్టండి. డైలీ కరెంట్ అఫైర్స్ని అయితే ఫాలో అప్ కావండి. అలా అయితే మీకైతే మీ జర్నీ అయితే చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇప్పుడు మనకు పెండింగ్లో ఉండడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిలీజ్ చేయడానికి వెనక ముందు అవ్వడం జరుగుతుంది. వాళ్ళైతే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందైనా లేకపోతే తర్వాత అయినా రావచ్చు. దానికి సంబంధించి మీరైతే ఎప్పుడు ఇచ్చినా కూడా సిద్ధంగా ఉండండి. మీ ప్రిపరేషన్ అయితే రీస్టార్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతమంది యూపీఎస్సీ మరి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే ఈ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయాలి. 2026 యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మన జర్నీ అయితే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్.